భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న. శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచె ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతని పక్కనే పీట వేసుకొని కూర్చొని, అమ్మా, నాకు ఆకలేస్తుంది, అన్నం వడ్డించు అన్నాడు. క్షమించయ్యా, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉంటుంది. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చి మిరపకాయలు మాకు పంచభక్ష పరమన్నం. ఇది తమ బోటివారు తినలేరయ్యా అందా ఇల్లాలు. ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచభక్ష పరమాన్నలేనమ్మా. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు. ఆ గంజి నాకు కూడా పోయమ్మా అని గంజి తాగి బయటకు వచ్చి ఆరు బయట ఉన్న నులకమ్మంచం మీద కూర్చున్నాడు రామన్న. వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చొని, అయ్యా, మీరు తీర్పు చెబుతున్నది రేపు ఉదయం కదా. ఈ రాత్రి వేళ నా ఇంటికి రావడంలో ఏదో అర్థం ఉన్నట్టు తోస్తుంది. అదేమిటో చెప్పండి. శివుడు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో తోచక నేను నీ దగ్గరికి వచ్చాను. ఉదయం నీవిచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చంటి పిల్లాడు వాటిని గోళీలనుకొని తీసుకెళ్లి ఆడుకొని ఎక్కడో పారేసి వచ్చాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెబుతాను. మర్నాడు వచ్చి ఆ వజ్రాలు తీసుకోమన్నాను. రేపు నువ్వు రా, ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకు ఇస్తాను. అయ్యా, ఎంత పని జరిగిపోయిందయ్యా. న్యాయమో ధర్మమో నాకు తెలియదు, కానీ నాకు ఒక విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు, ఆ 3 వజ్రాలు నాకు చెందుతాయా, ధర్మయ్యకి చెందుతాయా, తేల్చి నాకు చెప్పండి. అప్పుడు నా నిర్ణయం చెప్తాను. శివుడు, న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ 3 వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్య చెల్లని నోటి ఇచ్చాడు కనుక ఆ మట్టి అందులో సొత్తు. నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనడంలో సందేహం లేదు. అయ్యా రామన్న గారు, రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పు చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకి ఇవ్వండి. అవి వజ్రాలు కావు గనక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నేనిచ్చినవి అని చెప్పండి. నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవి చెప్పేస్తాను. శివుడు, బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడు అంటారు. మరేం పర్వాలేదే, నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాట పడడం నష్టం లేదు. మీరు ఇప్పటి వరకు ఒక్క తప్పు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్లనైనా అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు. 10 మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగు వేయకూడదు. వెంటనే రామన్న, శభాష్ శివుడు, నా కళ్ళు తెరిపించావు. ధనములో పేదవాడివైనా గుణములో ధనవంతుడివి నిరూపించావు. రేపు పంచాయతీలో నీవు చెప్పినట్టే చేస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరి ఆ రాత్రి ఊరిలో ఉన్న పూటక్కుల ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న. ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యని మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులు పంచాయతీ దగ్గరకు గుమిగూడి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామన్న అందరినీ నమస్కరించి, అయ్యలారా, ఈ 3 వజ్రాలు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్పాడు. వెంటనే మోసం, దగ అంటూ భూషయ్య, ధర్మయ్య ఒక్కసారి అరిచారు. ఇందులో మోసం, దగ ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకోమని ఉన్నది అబద్ధం. ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే 3 సార్లు భూష ఎదురు పడ్డాడు కనుక ఒక్కసారైనా నిలదీసి ఉండేవాడు. ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా, పనికి రాకుండా పోయినా నీకెలా సంబంధం ఉంటుందో ఆ మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళు ఆ 3 వజ్రాలు కాజేయడానికి శివుడితో తగు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు. ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను, ధర్మయ్యను చీకొట్టారు. దాంతో వాళ్ళు పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితో శివుడితో తగు పడ్డామని అందరి ముందు ఒప్పుకున్నారు. పంచాయతీ పెద్దలు చేతుల మీదుగా శివుడికి 3 వజ్రాలు అందిస్తూ, శివుడు, అవి గాజురాలు కాదు, నిజంగా వజ్రాలు. జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు.